శరత్ చంద్ర ఐఐటి అకాడమీ, జూనియర్ కాలేజ్, నీట్, క్లాట్, ఐఏఎస్, జ్యుడిషియల్ అకాడమీ. మీకు రోజులో 24 గంటలే ఉన్నాయా? ఐఐటి, జేఈ ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటాయి ఇవి. అంటే మన పేపర్లో చూసినప్పుడు ఐఐటి క్రాక్ చేసిన స్టూడెంట్స్ వీళ్ళు, జేఈ క్రాక్ చేసిన స్టూడెంట్స్ వీళ్ళు, నీట్ క్రాక్ చేసిన స్టూడెంట్స్ వీళ్ళు అంటే అబ్బా మన పిల్లలు కూడా అలా ఫోటో. ప్రతి తల్లిదండ్రికి ఉండే డ్రీమే. ఇప్పుడు నేను ఇంత లేదు అన్బయాస్డ్ ఉంటా నా చైల్డ్ మీద అనే నేనే, నాకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది, అబ్బా వాడు అది క్రాక్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో అట్లా ప్రతి తల్లిదండ్రి, ఆల్మోస్ట్ మెనీ స్టూడెంట్స్ డ్రీమ్ ద ప్రెస్టీజియస్ ఐఐటి జేఈఈ. ఇది స్థాపించారు ఒక అకాడమీ. ఆయన ఎవరు అని అంటే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఐఐటియన్. ఐఐటి మెడ్రాస్ నుంచి చదువుని అర్థం చేసుకుని ఐఐటియన్ పట్టభద్రుడయ్యి మల్టిపుల్ కంపెనీస్లో, ఎంఎన్సీస్లో ప్రతిష్టాత్మకమైన పొజిషన్స్లో ఉండి అట్లా సేఫ్గా వెళ్ళిపోకుండా, లేదు ఐ హ్యావ్ టు కమ్ టు ది ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ అండ్ నాకు చదువు నేను ఏ విధంగా అయితే అర్థం చేసుకొని చదువుకున్నానో, ఐఐటి కానీ, జేఈ కానీ, క్లాట్ కానీ, బీఆర్క్ కానీ, ఇలా కొన్ని అకాడమీస్ ఉన్నాయన్నమాట ఆయన కొన్ని. సో వీళ్ళందరూ కూడా అర్థం చేసుకొని సబ్జెక్ట్ చదువుకోవాలి, అప్పుడు ఐఐటి ఏమిటి ఏదైనా సాధించవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ అండ్ ఐఐటి అకాడమీ, ఐఏఎస్ అకాడమీ, నీట్ అకాడమీ. సరే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఐఐటి మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. శరత్ చంద్ర హిమ్సెల్ఫ్ ద డైరెక్టర్, ఆయన మనతో ఈరోజు మాట్లాడి ఐఐటి అంటే ఎందుకు, ఏమిటి, ఎలా, నాలాంటి వాళ్ళకి అసలు నిజంగానే తెలియదు. సో ఫ్రమ్ బేసిక్స్ ఆయన్ని మనం క్వశ్చన్స్ అడిగి స్క్రూటినైజ్ చేద్దాం. వెల్కమ్ టు ది షో సార్. థ్యాంక్ యూ మేడం. Sir, thank you for accepting our invitation and thank you for this space. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ మ్యామ్. Thank you, sir. Because నాకే చాలా డౌట్స్. అంటే ఇఫ్ యూ ఆస్క్ మీ, ఓ ఐఐటియా, ఓ జేఈయా అంటే నేను కూడా చప్పట్లు కొడతాను, కానీ టక్మని ఐఐటి అంటే ఏంటో నాకు కరెక్ట్గా అవగాహన లేదు. సో ఆ క్వశ్చన్ తోటే నేను మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఐఐటి ఎందుకంత ప్రాముఖ్యత? అంటే మామూలు ఇంజనీరింగ్ అంటే మామూలు అంటే దాన్ని డౌన్గ్రేడ్ చేయడం కాదు, మిగతా ఇంజనీరింగ్ కాలేజెస్కి ఐఐటికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఎందుకు ఐఐటి క్రాక్ చేయడమే అంత ప్రెస్టీజియస్ ఆర్ అంత మ్యాండేటరీ అంటారు? ఇందులో సబ్జెక్ట్స్ ఏమైనా వేరుంటాయా? వాట్ ఈస్ ఇట్, మీరే చెప్పాలి. మేము ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంజనీరింగ్ బేసికల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంజనీరింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అయితే ఇంజనీరింగ్ కాలేజెస్లో మనం కంపేర్ చేస్తే ఐఐటీస్ అనేవి వెరీ ఓల్డ్ కాలేజెస్ అండ్ ఐఐటీస్ అనేవి టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్ కాలేజెస్. మీరు అడిగినట్టుగా ఓవరాల్ అన్ని కాలేజెస్లో ఐఐటీస్ ఎలా యూనిక్ అంటే, ఫస్ట్లీ సెలక్షన్ ప్రాసెస్. ఐఐటి జేఈ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ జనరల్గా కాన్సెప్టువల్గా బాగా స్ట్రాంగ్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేర్చుకుని చాలా ఎక్కువ ఉంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ టీచర్స్, ఐఐటి మెడ్రాస్లో ఉన్న ప్రాఫ్సే కాకుండా నా పీర్ గ్రూప్ నుంచి బాగా నేర్చుకున్నాను. అటువంటి ఒక మంచి పీర్ గ్రూప్ అంటే హైలీ మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరూ ఒక ప్లేస్లో ఉన్నప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ, షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ కానీ, ఐడియాస్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అది నా ఉద్దేశంలో ఐఐటిలో ఉన్న ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ థింగ్, ఐఐటి మొదటి నుంచి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని మీద బాగా స్పెండ్ చేసి మంచి ల్యాబ్స్ కానీ, స్కిల్ బిల్డింగ్ కానీ, ఇంక్యుబేషన్ సెంటర్స్ అని, ప్రొఫెసర్స్ని కూడా కంపేర్ టు అదర్ ప్రొఫెసర్స్, ఐఐటి ప్రొఫెసర్స్ ఆర్ వెల్ అడ్వాన్స్డ్ అనమాట. అంటే యూ టేక్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్, కెమికల్ ఏది తీసుకున్నా కూడా ప్రొఫెసర్స్ అందరూ కూడా మంచి కాలేజ్లో బీటెక్ చేసి అబ్రాడ్లో టాప్ కాలేజెస్లో వాళ్ళు ఎంఎస్ పిహెచ్డి వస్తారనమాట. సో సెకండ్ పాయింట్ ప్రొఫెసర్స్. థర్డ్ పాయింట్ ఏంటంటే మల్టీ డైమెన్షనల్ అప్రోచ్. ఐఐటీస్లో ప్రాక్టికల్ టీచింగ్ మెథడాలజీ కానీ, సెల్ఫ్ లెర్నింగ్ కానీ, అటానమస్ కాలేజెస్ కాబట్టి ప్రొఫెసర్స్ వాళ్ళే దే కెన్ డిజైన్ ది కరికులం. సో కరికులం లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ప్రకారంగా ప్రపంచం ఎలా మారుతుందో ఇండస్ట్రియల్ స్కిల్స్ కూడా ఇంక్లూడ్ చేసి డిజైనింగ్ మారుస్తుంటారు కరికులం. అది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఈ రీజన్స్ వల్ల ఐఐటికి ఇంటర్నేషనల్ కూడా బ్రాండ్ ఎక్కువ ఉంటుంది. చూడండి, ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు, బీటెక్ వచ్చిన వాళ్ళకి ప్లేస్మెంట్స్లో కానీ, అబ్రాడ్లో కాలేజెస్లో కానీ ఇంటర్నేషనల్ వాల్యూ ఉంటుంది బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ అనమాట. ఇది ఇలా ఎస్టాబ్లిష్ చేశారు. నాకు ఐఐటి అంటే చిన్నప్పుడు ఈ పేరు కూడా గుర్తుండేది, ఐఐటి రామయ్య. యూనో సర్టన్ నేమ్స్ అలా గుర్తుండిపోయాయి. మా ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చే వాళ్ళని స్కూల్లో అడుగుతుంటే ఏమవుతాడు, ఖచ్చితంగా ఐఐటి క్రాక్ చేస్తా ఆఫ్టర్ 10th, అదే నా ఎయిమ్ అనేవాళ్ళు. సో మీరు
అంటే బీయింగ్ అన్ ఐఐటి మద్రాస్ నుంచి చేసి వచ్చి ఇట్లా ప్రతిష్టాత్మకమైన కంపెనీలో ఇక్కడ మీరు చేసి ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఎందుకు వెళ్ళాలనిపించింది సార్? కార్పొరేట్లో హాయిగా ఉండేది కదా, ఇక్కడ పొద్దున లేస్తే మరి పీపుల్ మేనేజ్మెంట్, లాడ్ ఆఫ్ ప్రెషర్. వాట్ మేడ్ యూ స్విచ్ టు దిస్ ఎడ్యుకేషన్ డొమైన్? నాకు ఇది న్యాచురల్ కెరీర్ పాత్ అనిపించింది మేడం. ఎందుకంటే నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఫ్రీ టైమ్స్లో ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం కానీ, నాకు తెలియనివి ఐ యూస్ టు ఆస్ దెమ్ టు టీచ్, వేరే వాళ్ళు కూడా ఐ యూస్ టు టీచ్. నేను టీచ్ చేస్తున్నాను నేను కూడా. ఆ టీచింగ్ అనేది ఒక కైండ్ ఆఫ్ ఇట్ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ కరికులం అనమాట. అలాగే నేను ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేస్తున్నప్పుడు కూడా వీకెండ్స్ ఐ యూస్ టు గో అండ్ టీచ్. నేను వీకెండ్స్ చెన్నైలో కొన్ని లోకల్ ఇన్స్టిట్యూట్స్లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ టీచ్ చేస్తూ ఉండేవాడిని వీకెండ్స్. ఏది జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. నాకు టీచ్ చేసినప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా ఒక కాన్సెప్ట్ని అర్థమయ్యేలా చెప్పడం, వాళ్ళలో ఆ కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం, సెల్ఫ్ లెర్నింగ్ చేసుకునేలాగా వాళ్ళకి మనం టూల్స్ ప్రొవైడ్ చేయడం బాగా నచ్చుతూ ఉండేవి. కానీ బీటెక్ అయిపోయిన వెంటనే నాకు మంచి జాబ్ వచ్చింది ఎంఎన్సీలో. ఆ జాబ్ చేస్తూ ఉండేవాడిని. ఆ జాబ్ చేస్తున్నప్పుడు కూడా వీకెండ్స్ నేను టీచ్ చేస్తూ ఉండేవాడిని. సో టీచింగ్ న్యాచురల్ నాకు ఇష్టం. అయితే మా వైఫ్ ఐఆర్ఎస్ ఆఫీసర్, పోస్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. అప్పుడేమైంది, నేను ఐ కేమ్ బ్యాక్ టు విజయవాడ. అంటే జాబ్ వదిలేని ఆలోచన ఫస్ట్ నుంచి ఉంది, కానీ నాకు హైదరాబాద్, చెన్నైలో టీచ్ చేయాలని ఉద్దేశం ఉండేది. బట్ మా వైఫ్ ఇక్కడ పోస్ట్ అవడం వల్ల ఐ స్టార్టెడ్ టీచింగ్ ఇన్ విజయవాడ. అలా స్టార్ట్ చేశాను. మొదట్లో ఐ యూస్ టు టీచ్ ఆల్ సబ్జెక్ట్స్. బట్ తర్వాత యాజ్ వీ ఆర్ ఏబుల్ టు గెట్ గుడ్ నెంబర్ ఆఫ్ ర్యాంక్స్, నా స్టూడెంట్స్కి ఐఐటీలో మంచి ర్యాంక్స్ రావడం వల్ల గ్రాడ్యువల్గా ఏంటంటే ఐ స్టార్టెడ్ టేకింగ్ వెరీ గుడ్ ఫ్యాకల్టీ. నా ఫ్యాకల్టీలో సగం మంది ఐఐటీన్సే ఉంటారు. ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ నుంచి బీటెక్ చేసి కొంతకాలం ఎక్స్పీరియన్స్ టీచింగ్లో అటువంటి వాళ్ళు ఎక్కువ తీసుకుంటూ వచ్చాను. అలా కొంతమంది పిహెచ్డి హోల్డర్స్ కానీ ఎంఎస్సీ తీసుకుంటూ వచ్చారనమాట. సో మన కాలేజ్లో కోర్ స్ట్రెంత్ టీచింగ్ ఫ్యాకల్టీ. అండ్ నేను రెగ్యులర్గా ఐ యూస్ టు కండక్ట్ మీటింగ్స్ విత్ దెమ్. కండక్ట్ చేస్తున్నప్పుడు టీచింగ్ మెథడాలజీ అనేది నేను ఐఐటి మద్రాస్లో బీటెక్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అక్కడ నా పీర్ గ్రూప్, నా ఫ్రెండ్స్ అవుతున్నారు ఐఐటి సాధించారో వాళ్ళందరికీ కొన్ని కామన్ క్వాలిటీస్ ఉన్నాయి. వాళ్ళు బాగా ఇంటెలిజెంటో బాగా హార్డ్ వర్కింగో కాదు కామన్ క్వాలిటీ. వాళ్ళు దేన్నైనా కూడా హౌ దే థింక్, ఏ కాన్సెప్ట్నైనా కూడా మల్టిపుల్ పార్ట్స్ ఎలా బ్రేక్ చేసుకుంటారు, ఇంటర్లింకింగ్ ఎలా చేసుకుంటారు, ఫండమెంటల్స్లో స్ట్రాంగ్గా ఎలా ఉంటారు, వీటిని కానీ మనం స్ట్రెంథెన్ చేయగలిగితే ఎనీబడి కెన్ గెట్ ఇన్ టు ఐఐటి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ చెప్తున్నప్పుడు ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిజం ఉంది మనం. ఎలక్ట్రోమాగ్నెటిజం అనే టాపిక్ని మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో ఎలా టీచ్ చేస్తారంటే, ఎలక్ట్రిక్ ఈ ఉంటుంది, మ్యాగ్నెటిజం బి ఉంటుంది. ఈ రెండు ఫీల్డ్స్ మీద ఫార్ములా వేస్తారు, ప్రాబ్లమ్స్ చెప్తుంటారు, ఫాస్ట్ వెళ్ళిపోతూ ఉంటారు. ఈవెన్ 8th, 9th, 10th నుంచే చాలా మందికి ఐఐటి ఫౌండేషన్ అని స్కూల్స్ నుంచే కోచింగ్ ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా చాలా కాన్సెప్ట్స్ని బట్టి ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ ఎలక్ట్రో మ్యాగ్నెటిజం అర్థం అవ్వాలంటే వాళ్ళ మైండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని అంటే బిల్డింగ్ బ్లాక్స్ లాగా అనుకోండి, బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్గా వాళ్ళకి ఫీల్డ్ అంటే ఏంటి, స్పేస్ అనేది ఎంటీ కాదు, స్పేస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటాయి స్పేస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోస్టాటిక్ అంటే అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఎలక్ట్రోస్టాటిక్ అంటే బేసికల్గా స్టేషనరీ ఛార్జెస్ అనమాట, విచ్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. వేరే మ్యాగ్నెటిజం అంటే మూవింగ్ ఛార్జెస్ ప్రొడ్యూస్ మ్యాగ్నెటిజం. ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి వాళ్ళు. అలాగే మనం చూస్తే స్టూడెంట్స్ కులుమ్స్లా, గాస్లా అని బట్టి పడుతూ ఉంటారు చాలా వరకు ఫస్ట్ నుంచి కూడా. కానీ గాస్లాని అర్థం చేసుకోవాలంటే ఫ్లక్స్ అంటే ఏంటి, దే హ్యావ్ టు విజువలైజ్ ఒక ప్లేన్ మీద, సిమెట్రీ అంటే ఏంటి అర్థం చేసుకుంటూ ఉండాలి. అలాగే వాళ్ళకి మ్యాథమెటిక్స్లో వెక్టార్స్ మీద బాగా స్ట్రెంత్ సాధించాలి. సో ఒకటి ఫస్ట్ వెక్టార్స్ స్ట్రాంగ్ అవ్వాలి. తర్వాత వైర్ మ్యాగ్నెట్కి వెళ్ళే ముందే ఫీల్డ్ అంటే ఏంటి, రీజన్ ఇన్ఫ్లుయెన్స్ అర్థం చేసుకోవాలి. తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్ తెలుసుకోవాలి, ఈ గాస్ అర్థం చేసుకోవాలి. తర్వాత ఫోర్స్, ఫీల్డ్, మోషన్, ట్రినిటీ ఆ మూడు అర్థం అవ్వాలి వాళ్ళకి. లారెన్స్ ఫోర్స్ని అర్థం చేసుకోవాలి. అలాగే 3 డైమెన్షనల్ థింకింగ్ని అడాప్ట్ చేసుకోవాలి. బేసికల్గా అంటే ఇలా పెట్టాం అనుకోండి, డైమెన్షన్ అర్థం చేసుకోవాలి. ఇవన్నీ క్లారిటీ వచ్చిన తర్వాతే దే కెన్ అండర్స్టాండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. బట్ మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో వీటి మీద టైం స్పెండ్ చేయకుండా వాళ్ళకి ఈవెన్ అసలు ఫీల్డ్, వెక్టర్ ఆల్జీబ్రా, స్టాటిక్ ఏం తెలియకుండానే డైరెక్ట్గా ఫార్ములాస్ ముందుకు వెళ్ళిపోతుంటారు. దానివల్ల ఎక్కువ మందికి ర్యాంక్స్ రాకుండా పోతున్నాయి. కానీ కష్టపడకపోవడం వలన, లేకపోతే వాళ్ళకి ఇంటెలిజెంట్ కాకపోవడం వల్ల కాదు. వాళ్ళు న్యాచురల్గా స్టెప్ బై స్టెప్ వెళ్లకుండా ఒకేసారి ఒక థియరీ, ప్రాబ్లం పట్టుకు ముందుకెళ్ళిపోతున్నారు. ఇటువంటి వాటిని బ్రేక్ చేసి న్యాచురల్ ప్రోగ్రెసివ్ వేలో టీచ్ చేయడమే ప్రత్యేకత అనమాట. నేనైనా మా ఫ్యాకల్టీ అయినా కూడా వి గో ఇన్ దిస్ మెథడాలజీ. ఇలా చేస్తే మ్యాథమెటిక్స్ అని అంతే, మ్యాథమెటిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, ఇలా వెళ్తే ఇట్ బికమ్స్ ఇంట్రెస్టింగ్. ఏది బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు, ప్రాబ్లమ్స్ వాళ్ళే చేయగలుగుతారు. ఐఐటి ర్యాంక్ రావాలంటే బాగా తెలివితేటలు అన్నది అబద్ధం. ఒక యావరేజ్ స్టూడెంట్ని కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగితే, అతను చదివేలా చేయగలిగితే ఎనీబడీ కెన్ అండర్స్టాండ్ ఎనీ టాపిక్.